Hi dear friends, welcome to Plato Digi Education. Number series. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఈ నంబర్ సిరీస్ యూ డోంట్ గెట్ ఇన్ రీజనింగ్ పార్ట్ అండి, యూ గెట్ ఇన్ క్వాంట్ పార్ట్. కాబట్టి మీరు ఎప్పుడైనా బుక్స్ని చూసేటప్పుడు, అంటే ఇఫ్ యూ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఎనీ ఎగ్జామినేషన్ కానివ్వండి, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు వెన్ యూ బై సమ్ బుక్స్, రీజనింగ్ ఓపెన్ చేసి దాంట్లో నంబర్ సిరీస్ వెతికారనుకోండి మీకు కనిపించదు. యూ హ్యావ్ టు సీ దాట్ ఇన్ క్వాంట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు నంబర్స్. కాబట్టి క్వాంట్ పార్ట్లో ఇస్తాడు, బట్ లాజిక్స్ ఆర్ వెరీ మచ్ రిలేటెడ్ టు రీజనింగ్. కాబట్టి రీజనింగ్ ఫ్యాకల్టీ డీల్స్ విత్ నంబర్ సిరీస్. ఓకేనా? సో ఈ నంబర్ సిరీస్కి రీజనింగ్కి ఏంటి రిలేషన్ అంటే, ఒకటి చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ మ్యాథమెటిక్స్ అండి, మ్యాథమెటిక్స్ ఇస్ వెరీ రిజిడ్. అందులో మీకు కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు, మీకు వస్తే వచ్చిందంటారు లేకపోతే లేదంటారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చేసాడు, క్వశ్చన్ ఇచ్చేయగానే మీరు చదివానుకోండి, సైన్ టీటా, ఓకే, సైన్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఇదేంటి అని అనిపించింది అనుకోండి, వదిలేస్తారు. ఇదేంటి అనిపించిందంటే వదిలేస్తారు, బికాజ్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఇది ట్రిగ్నామెట్రీ. సో ఇందులో మీకు మార్పులు అంటూ ఉండవు, దీని వాల్యూ దీనికే ఉంటుంది, మార్పు అనేది ఉండదు. కానీ నంబర్ సిరీస్ని మనం ఎందుకు రీజనింగ్లో చేస్తామంటే ఇందులో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ ఇస్తానండి, ట్రై అండ్ డూ దిస్ వన్. ఓకే, 4, 9, 25, 49. ఓకే, 4, 9, 25, 49. ఆప్షన్స్ కూడా ఇస్తాను, తీసుకోండి. 64, 81. ఓకే, థర్డ్ వన్ ఈజ్ 144, డి ఈజ్ 121. ఒకవేళ ఫిఫ్త్ ఆప్షన్ కూడా ఉంది, నన్ ఆఫ్ దీస్. ఓకే, ఈ 5 ఆప్షన్స్ మీకు ఇచ్చాను. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? చెప్పండి, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఐ నో minimum 30 to 40% students they give answer is 64. ఓకే, తర్వాత నెక్స్ట్ లార్జెస్ట్ నంబర్ ఐ గెట్ 81 అంటే వాళ్ళకి 81 వచ్చింది అనుకోండి, 81 కూడా వచ్చింది. కనీసం స్మాల్ పోర్షన్, ఓకే, అరౌండ్ 10%, 12% పీపుల్ విల్ గివ్ ఆన్సర్ 121 కూడా ఉంది. మరి 3 రైట్ ఆన్సర్స్ ఫర్ ద సేమ్ క్వశ్చన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సో కన్ఫ్యూజన్ ఈస్ దేర్. కాబట్టి దిస్ టాపిక్ వి డీల్ ఇన్ క్వాంట్ అనమాట. క్వాంట్లో ఇచ్చినప్పటికీ కూడా మనం రీజనింగ్లో డీల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూద్దామండి అసలు యాక్చువల్గా ఈ నెంబర్స్ ఏంటి. ఇంకా కొంతమంది అవుతాయి, ఎలా చేస్తారో చెప్తాను. ముందు వాళ్ళు చేసే పద్ధతి చెప్పిన తర్వాత ఐ టెల్ యూ దట్ యాక్చువల్గా లాజిక్ ఏంటో. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా నెంబర్ ఇవ్వగానే 4, 9, 25, 49కి డిఫరెన్స్లు చూస్తారు. అంటే 4 నుండి 9కి డిఫరెన్స్ ఈజ్ +5, 9 నుండి 25కి +16, 25 నుండి 49కి +24. ఏమొచ్చిందో తెలియదు, మళ్ళా చేస్తారు. 5 నుండి 11కి, 5 నుండి 16కి +11, 16 నుండి 24కి +8. ఆ తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్తారు, ఏమొస్తుంది అక్కడ? -3 వస్తుంది. ఆ తర్వాత ఆగిపోతారు. అంటే ఇంత టైం చేసి ఆ తర్వాత ఏం చేయాలో తెలియనప్పుడు జనరల్గా ఏం చేస్తారు? నన్ ఆఫ్ దీస్ అంటారు. అది ఇంకా దట్ ఈస్ అ రియల్ వెరీ టిపికల్ లాజిక్ అండి. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ లాజిక్, హౌ పీపుల్ విల్ గో టు నన్ ఆఫ్ దిస్ వెన్ దే డోంట్ గెట్ ఆన్సర్. నన్ ఆఫ్ దిస్ అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకు వచ్చిన ఆన్సర్ కనీసం అక్కడ కనిపించలేదు కాబట్టి వాళ్ళు నన్ ఆఫ్ దిస్కి వెళ్ళారంటే ఓకే, ఈవెన్ దో ఇట్ ఈస్ అ రాంగ్ థింగ్, బట్ అట్లీస్ట్ వీ కెన్ థింక్ దెర్ ఇస్ సమ్ సెన్స్. But when they did not get answer at all, they go for none of this. What is this sense is really, that scares me. Okay, నేను చాలా భయపెట్టించేస్తుందండి అది. బట్ ఎనీహౌ, సో ఇంత పెద్దగా అసలు చేయనేకూడదు. దిస్ ఇస్ అ ఫస్ట్ మిస్టేక్. కానీ కొంతమంది ఏం చేశారు, దీన్ని కరెక్ట్గానే ఊహించారు. ఏమని ఊహించారు? ఆల్ ద గివెన్ నంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. కరెక్ట్గానే ఊహించారు. కానీ కరెక్ట్గా ఊహించిన తర్వాత కూడా వాళ్ళు తప్పు చేశారు. ఎందుకు తప్పు జరిగింది అక్కడ? బికాస్ దే ఆర్ వెరీ హేస్ట్. బీ ఫాస్ట్ బట్ డోంట్ బీ హేస్ట్, బికాస్ యు నో ద ప్రాబబ్ హేస్ట్ మేక్స్ థింగ్స్ వేస్ట్ అయిపోతాయి అంతే. ఇక్కడ చూడండి, వాళ్ళు గబగబా ఏం చేశారు? 2 స్క్వేర్ ఇలా చూస్తారు. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్. ఓ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో 2, 3, 5, 7 తర్వాత ఏది వస్తుంది? 8 వస్తుంది. కరెక్టే, 8 వస్తుంది. ఎప్పుడు 8 వస్తుంది. ఒకవేళ మీకు ఇలా ఉందనుకోండి, 2, 3, 4, 5, 6, 7 తర్వాత అడిగితే మీరు 8 అని పెట్టొచ్చు. కానీ ఇక్కడ 2, 3, 4, 5, 6 ఇన్ని ఉన్నాయండి. మీకు ఏమున్నాయి అసలు? ఇక్కడ 2 ఈజ్ దేర్, 3 ఈజ్ దేర్, 5 ఈజ్ దేర్, 7 ఈజ్ దేర్, ఇంతే ఉన్నాయి. సో 8 ఎట్లా వస్తుంది? 8 రాదు. కాబట్టి యువర్ ఆప్షన్ 64 ఈజ్ రాంగ్. మీ చాయిస్ వెంట్ రాంగ్.
తర్వాత 81. ఈ 81 ఏం చేస్తారంటే వాళ్ళు చాలా వరకు లాజిక్ ఆలోచిస్తారు, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ప్రింట్ మిస్టేక్ అంటారు. వాట్ ఏ లాజిక్ అండి. అంటే వాళ్ళు ఏమంటారంటే 357 ఇవన్నీ కరెక్ట్, ఏం కరెక్ట్, ఆడ్ నెంబర్స్. సో 357 తర్వాత 9 రావాలి కదా, అబ్సల్యూట్లీ రావాలి. 357 తర్వాత 9 రావచ్చు. కానీ ఇక్కడ ఈ 3కి ముందు ఇంకో నెంబర్ ఉంది కదండి. ఏ నెంబర్ ఉంది అక్కడ, 2 ఉంది కదా. మరి 2 ఎందుకు వచ్చింది, దాని గురించి మీరు ఆలోచించరా, దాన్ని ఇగ్నోర్ చేసేస్తారా అని అంటే అప్పుడే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే, మేమేం ఇగ్నోర్ చెయ్యలేదు మ్యామ్, కానీ అది ప్రింట్ మిస్టేక్ అయి ఉంటుంది. యాక్చువల్గా అక్కడ 1 రావాల్సింది మ్యామ్. ఇప్పుడు చూడండి 1357 వస్తే 1357 తర్వాత 9 రావాలి కదండి. అబ్సల్యూట్లీ రావాలి. 1357 తర్వాత 9 రావాలి, 9 మాత్రమే రావాలి. కానీ 1 ఉంటే కదా 9 రావాలి. 1 లేదు, అక్కడ 2 ఉంది. మీరు ఎలా డిసైడ్ చేస్తారు అది ప్రింట్ మిస్టేక్ అని? ఈజ్ ఇట్ యువర్ డెసిషన్? అంటే మీరు క్వశ్చన్ని మార్చేస్తారా? మార్చకండి, క్వశ్చన్ని మార్చకండి. దాంట్లో ఉన్న లాజిక్, మీ లాజిక్ అందకపోతే మీ లాజిక్ని మార్చండి. సో అక్కడ 1 ఉండాల్సింది లేదు, ఓకే. అలాగని ప్రింట్ మిస్టేక్ అనండి. 1 ఉండాల్సింది లేదు, 2 ఉంది. సో 2 ఎందుకు ఉంది, థింక్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. 2 ఎందుకు ఉంది 2 అక్కడ అని ఆలోచిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే ఆ ఇచ్చిన నంబర్స్ ఏంటనమాట, ప్రైమ్ నంబర్స్. ఇచ్చిన నంబర్స్ ఏంటి, ప్రైమ్ నంబర్స్. సో 2, 3, 5, 7 ఆర్ ప్రైమ్ నంబర్స్. కాబట్టి 7's నెక్స్ట్ ప్రైమ్ ఈజ్ వాట్ అండి, 11. 11 స్క్వేర్ 121. కాబట్టి 121 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 121 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇలా మనకి కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది కాబట్టి నంబర్ సిరీస్ని రీజనింగ్లో మనం డిస్కస్ చేస్తాం, ఓకేనా. సో క్వాంట్ పోర్షన్లో ఉంటుంది. మీరు క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ చేసేటప్పుడు క్వాంట్ ఓపెన్ చేసినప్పుడు నంబర్ సిరీస్ ఉంటుంది కాబట్టి యూ వర్కౌట్ దేర్ ఓన్లీ, ఓకే. బట్ థింక్ ఫ్రమ్ ఆల్ దీస్ లాజిక్స్. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నంబర్ సిరీస్లో సో సిరీస్ అంటేనే మీకు ఒక లాజిక్ ఏమర్థమవుతుందంటే అన్నీ కూడా ఒక ప్రాపర్ సీక్వెన్స్లో వస్తాయి. సీక్వెన్స్లో వచ్చినప్పుడే కదా సిరీస్ అంటాం. కాబట్టి ఆ సీక్వెన్స్ అనేది మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. సో ఆ సీక్వెన్స్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి, బికాస్ మీకు బ్లాంక్ ఇచ్చాడు కాబట్టి ఆ సీక్వెన్స్ అలాగే కంటిన్యూ అవుతే నెక్స్ట్ నెంబర్ ఏది వస్తుంది అని మిమ్మల్ని అడుగుతాడు. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దట్ సీక్వెన్స్, ఓకేనా. సో ఇందులో మనకు నెంబర్ సిరీస్లో జనరల్గా ఏ లాజిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఒకటైతే చూసేస్తారు కదండి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని. ఎస్, పర్ఫెక్ట్ స్క్వేర్స్ మీద వస్తాయి. అయితే జనరల్గా మనము ఎలా ఆలోచిస్తామంటే ఎనీ టైం క్వశ్చన్స్ చేసేటప్పుడు ఇలా ఆలోచిస్తామండి. నెంబర్ సిరీస్లో ఫస్ట్ మనం ఏమనుకుంటాము, డిఫరెన్స్ లాజిక్ అంటాం, ఓకే. డిఫరెన్స్ లాజిక్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 10, 12, 15, 19, ఓకే. దెన్ డాష్ ఇంతే ఇచ్చాడు, చిన్న సిరీస్ జస్ట్ ఫర్ యువర్ సేక్ అనమాట. సో ఇది +2, ఇది +3, ఇది +4, నో ప్రాబ్లం కదా, 2, 3, 4. కాబట్టి నెక్స్ట్ ఈజ్ +5. సో దిస్ ఈజ్ 24 అనమాట. సో ఇలా మీకు డిఫరెన్స్ అంటే ఇంత చిన్నది ఇస్తుందా అని కాదండి, అండ్ జస్ట్ షోయింగ్ యూ వాట్ డిఫరెన్స్ ఈజ్ చెప్పడానికి మీకు చిన్నది ఇచ్చాను. ఇప్పుడు చూడండి, మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, చెయ్యండి, ఇప్పుడు మీరే చెయ్యండి, ఓకే. సో నేను మళ్ళీ అదే 10తో స్టార్ట్ చేస్తాను, ఓకే. 10, ఓకే. 10 తర్వాత 14, ఓకే. 14 తర్వాత ఐ వాంటెడ్ టు గివ్ యూ హియర్ ఈజ్ 23 ఫాలోడ్ బై 48. ఇప్పుడు చెప్పండి వాట్ ఈజ్ ద నెక్స్ట్ నెంబర్. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, +4 వచ్చింది, +9 వచ్చింది, +25 వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి? సో ఈ వచ్చిన నెంబర్స్ ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, అవునా. పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చాయి. సో 2, 3, 5 తర్వాత ఆబ్వియస్లీ మీకు ఏం రావాలి, 7 రావాలి, బికాస్ దీస్ ఆర్ ప్రైమ్స్ కాబట్టి. సో 7 స్క్వేర్ అంటే అర్థం ఏంటండి, 49. సో 49 మీన్స్ హౌ మచ్ డూ యూ గెట్ హియర్, 97. కాబట్టి యువర్ నెక్స్ట్ నెంబర్ ఈజ్ 97. సో డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ 2, 3, 4 రావాలి లేదా 4, 5, 6 రావాలి కదా. స్క్వేర్స్ రావచ్చు, క్యూబ్స్ రావచ్చు, డిఫరెంట్ లాజిక్ రావచ్చు. మన దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోవడానికి n నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను కేవలం ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ ద నంబర్ సిరీస్ అంతే. సో డిఫరెన్స్ లాజిక్లో కూడా ఇలా రావచ్చు, అర్థమైంది కదండి. సో ఫైన్. సో నౌ లెట్ us లుక్ ఎట్ డిఫరెన్స్ లాజిక్. తర్వాత మనకి నంబర్ సిరీస్లో ఇంక ఏమి లాజిక్స్ అనేది ఇస్తాడండి. నెక్స్ట్ యూ కెన్ థింక్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ మల్టిప్లికేషన్ అంటాం. సో ప్రోడక్ట్ ఆర్ మల్టిప్లికేషన్, దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ లాజిక్.
సో మల్టిప్లికేషన్ అనేది తెలియాలి అంటేనండి మినిమం 2 టైమ్స్ ఉంటేనే థింక్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10, 12 ఉందనుకోండి, డోంట్ థింక్ ఆఫ్ మల్టిప్లికేషన్. అదే మీకు 10 and 20 ఇచ్చాడనుకోండి, యూ కెన్ థింక్ ఆఫ్ మల్టిప్లికేషన్. 1, 2 ఇచ్చాడనుకోండి, థింక్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఓకే, అంతేకాని ఇక్కడ మీరు +1 అనుకోకండి. ఓకే, డోంట్ థింక్ దట్ యాజ్ +1, బికాజ్ 1 నుంచి 2కి రిలేషన్ చూసినప్పుడు మీకు ఇమ్మీడియట్గా మల్టిప్లికేషన్ కనబడుతుంది. అదే 10 నుండి 20కి చూసినప్పుడు మల్టిప్లికేషన్ కనిపిస్తుంది. అదే 10 నుండి 12 చూసినప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి. కాబట్టి వాట్ ఐఎమ్ సజెస్టింగ్ యూ ఇస్ ఫస్ట్ థింక్ ఇఫ్ దెర్ ఈస్ మినిమమ్ 2 టైమ్స్ బిట్వీన్ ద ఎనీ 2 numbers, దట్ టైమ్ యూ థింక్ ఆఫ్ మల్టిప్లికేషన్. అప్పటి వరకు కాస్త మనము డిఫరెన్స్ లాజిక్ అనే అనుకుందాం. ఓకే, సో దేర్ ఫోర్ మినిమం 2 టైమ్స్ ఉన్నప్పుడు మీరు మల్టిప్లికేషన్గా ఆలోచించండి. తర్వాత మనము ఇంకొక లాజిక్ చెప్తాము, కాంబినేషన్ లాజిక్ అంటామండి. దిస్ ఈజ్ కాల్డ్ కాంబినేషన్ లాజిక్. కాంబినేషన్ అనగానే డెఫినెట్గా మోర్ దాన్ 1 లాజిక్ ఉంటుంది అనేది అసలు ఎనీ పర్సన్, ఈవెన్ టామ్, డిక్, హ్యారీ కెన్ థింక్ కదా. అవునా కదా, కాంబినేషన్ అంటేనే ఇట్ కాంట్ బి విత్ 1 లాజిక్. ఇట్స్ వెరీ క్లియర్ కదండి, దాని గురించి ఆలోచన ఎందుకు ఉండాలి. కాబట్టి ఈ కాంబినేషన్ ఏమై ఉంటుంది అంటే, ఇక్కడ కాంబినేషన్ యూ విల్ గెట్ ఈజ్ వాట్ ఈజ్ మల్టిప్లికేషన్ అండ్ డిఫరెన్స్. మల్టిప్లికేషన్ అండ్ డిఫరెన్స్. ఓకే, ఇది రెండు ఒక్కొక్కసారి విడివిడిగా రావచ్చు, లేదా ఒక్కొక్కసారి కలిపి రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ఒక చిన్న సిరీస్ చూపిస్తాను. ఒకవేళ మీకు ఇలా వచ్చింది అనుకోండి, 10, 12, 24, 26, 52 ఇలా వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, 10 నుండి 12కి +2 చూస్తారు, 12 to 24 × 2 చూస్తారు, మళ్ళీ దిస్ ఈజ్ +2, మళ్ళీ దిస్ ఈజ్ × 2, కాబట్టి ఇక్కడ మీకు +2 దట్ ఈజ్ 54 ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ కాంబినేషన్, ఎందుకంటే ఒక మొదట డిఫరెన్స్ వచ్చాక తర్వాత మల్టిప్లికేషన్. సో +2 × 2 +2 × 2. మీకు ముందు కూడా ఈ ప్లస్ రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ముందు కూడా ఇంటూ రావచ్చు. వాట్ ఐ మీన్, ఫస్ట్ మీకు ఇలా రావచ్చు 10 and 20 and then 22 then 44 then 46 then డాష్, ఇట్లా కూడా మీకు ఇవ్వచ్చు. అంటే ఏంటి, ఫస్ట్ మీకు మల్టిప్లికేషన్ × 2, తర్వాత +2, తర్వాత × 2, తర్వాత +2, కాబట్టి × 2 అంటే 92 బికమ్స్ యువర్ ఆన్సర్. ఓకేనా. సో ఇలా మీకు కాంబినేషన్లో ఆల్టర్నేట్గా, అంటే అర్థం ఏంటి, ఒకటి ప్లస్, ఒకటి ఇంటూ, ఒకటి ప్లస్, ఒకటి ఇంటూ, అయితే ఇలా కూడా రావచ్చు. చూడండి ఇక్కడ చూడండి, 5 and 4 and 8 and 7 and 14 and 13 and డాష్, అంటే ఏంటి, -1 × 2 -1 × 2 మైనస్ కదా ఇక్కడ. ఓకే, -1 × 2. ఓకే, ఇలా కూడా మిమ్మల్ని క్వశ్చన్ వేయొచ్చు. అంటే కాంబినేషన్ అంటే కేవలము ప్లస్ ఇంటూనే కాదండి, మీకు మైనస్ ఇంటూ కూడా రావచ్చు. సో కానీ ఇక్కడ మీరు ఏం చూస్తారు, ఇన్ని మోడల్స్లో వాట్ డిడ్ యూ అబ్జర్వ్, ఇక్కడ మీకు ప్లస్ ఒకసారి, ఇంటూ ఒకసారి, మైనస్ ఒకసారి అండ్ ఇంటూ ఒకసారి వస్తుంది. అయితే సమ్ టైమ్స్ మీకు క్వశ్చన్స్ అండి ఇలా కూడా రావచ్చు. ప్లీజ్ లుక్ ఎట్ దిస్, 10 and 19, ఓకే, అండ్ 37 ఇలా కూడా రావచ్చు. అంటే ఏంటనమాట, ఇక్కడ మినిమం × 2 ఉంది కానీ కొంచెం తక్కువ ఉంది. సో 10 × 2 20, 20 -1 19, 19 × 2 38, 38 -1 37. Now 37 × 2 how much అండి, 74 -1 73. Got it? సో మీకు ఇక్కడ × 2 -1 × 2 -1 కూడా రావచ్చు. అంటే ఇక్కడ టుగెదర్ వస్తుంది చూడండి, కలిసి వస్తుంది. ఇక్కడ ఏంటి, మీకు సపరేట్గా వచ్చింది, అవునా. సో ఇక్కడ మీకు సపరేట్గా వచ్చింది, ఇక్కడ కలిసి వచ్చింది. సో ఏ లాజిక్లోనైనా రావచ్చండి. సో బట్ 1 పాయింట్ ఈజ్ వాట్ వీ అండర్స్టూడ్ ఈజ్ కాంబినేషన్ లాజిక్లో మీకు మైనస్లు, ప్లస్లు, ఓకే, మల్టిప్లికేషన్లు అన్నీ కూడా ఉంటాయి. ఆల్ రైట్, సో ఈజ్ దట్ పాయింట్ క్లియర్ అండి. ఓకే, నేను ఇక్కడ బోర్డు కూడా క్లియర్ చేసేస్తున్నాను, సో దట్ మన నెక్స్ట్ లాజిక్కి మళ్ళీ మన బోర్డ్ ఇస్ వెరీ క్లీన్. ఓకేనా. సో నౌ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. అయితే ఈ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి డైరెక్ట్ స్క్వేర్లు, డైరెక్ట్ క్యూబ్లు ఇవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు 144 ఇచ్చారు, మీకు నంబర్ 144 కనబడుతుంది. ద మూమెంట్ యూ సీ 144 యూ ఇమ్మీడియట్లీ సే ఇట్ ఈస్ 12 స్క్వేర్. మీకు 81 కనబడింది, 81 ఇమ్మీడియట్గా మీరు ఏమంటారు, 9 స్క్వేర్ అంటారు. ఓకే, మీకు 225 కనబడింది, 225 ఏమంటారు ఇమ్మీడియట్గా, 15 స్క్వేర్ అంటారు. ఓకే, వెరీ 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 ఫైన్. మీకు 15 కనబడితే 15 అంటారు. కానీ నేనేమంటాను, 4 స్క్వేర్ -1 అంటాను. 197 కనబడితే మీరు 197 అంటారు. నేనేమంటాను, 14 స్క్వేర్ +1 అంటాను.
ఎస్. ఓకే. నౌ ఫర్ ఎగ్జాంపుల్ 6 కనిపించింది. 6ని నేను ఏమంటాను, ఇది 2² + 2 అయినా కావచ్చు, 2³ - 2 అయినా కావచ్చు అంటాను. అంటే ఒక నంబర్ సిరీస్లో ఈ స్క్వేర్లు క్యూబ్లు అనేవి పర్ఫెక్ట్గానే కాకుండా నియరెస్ట్గా కూడా రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీకు ఒక నంబర్ సిరీస్ని ఇచ్చినప్పుడు మీరు ఒక నంబర్ ఫర్ ఎగ్జాంపుల్కి 225 కనబడితే 15² అనండి, 224 కనబడితే 15² - 1 అనండి, 226 కనబడితే 15² + 1 అండి, 240 కనబడితే 15² + 15 అనండి. ఈ లాజిక్లో గనక మీరు ఆలోచించగలిగితే యూ రియలీ వర్క్అవుట్ క్వశ్చన్స్ వెరీ వెరీ క్విక్లీ. కాబట్టి ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, మనకు స్క్వేర్లు వచ్చినప్పుడు n² రావచ్చు పర్ఫెక్ట్గా, లేదా n² + 1, n² - 1, లేదా n² + 2. ఓకే, ముందు 2 తీసుకుందాం. n² + 2, n² - 2. ఓకే, దెన్ n² + n. ఇన్ని లాజిక్లో రావచ్చు. అంటే అన్నీ కూడా స్క్వేర్కి రిలేటెడే, కాకపోతే ప్లస్లు మైనస్లు. మేడం +1 - 1 అయినా, +2 - 2 అయినా, +3 - 3, +4 - 4 కూడా చూడాలి. అన్నీ చూడకండి ప్లీజ్. ఓకే, చాదస్తం వద్దు. రైట్. సో +1 - 1, +2 - 2 వరకు చూడండి, లేదంటే డైరెక్ట్గా +n చూడొచ్చు. అదే మీరు క్యూబ్కి వచ్చారనుకోండి, సో క్యూబ్ +1 రావచ్చు, క్యూబ్ -1 రావచ్చు, క్యూబ్ +2 రావచ్చు, క్యూబ్ -2 రావచ్చు. ఓకే, -2 రావచ్చు, లేదా n³ + n రావచ్చు, n³ - n కూడా రావచ్చు. ఓకే, రేర్గా కానీ రావచ్చు. ఏంటి, n³ + n² n³ - n². ఈ లాజిక్ కూడా ఉండొచ్చు, రేర్గా ఉండొచ్చు. కానీ ఎలా నేర్చుకోవాలో ఐ టెల్ యూ, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇన్ని రకాలుగా మనకు స్క్వేర్లు అండ్ క్యూబ్ల మీద యూ విల్ బి గివెన్ క్వశ్చన్స్. సో ఇప్పటివరకు మనం ఎన్ని మోడల్స్ చూసాము? 4 మోడల్స్ చూసాము. చూడండి, మళ్ళీ ఒకసారి డిఫరెన్స్ చూసాము. మల్టిప్లికేషన్ లాజిక్ అనుకున్నాము, తర్వాత కాంబినేషన్ లాజిక్ అనుకున్నాము, నెక్స్ట్ ఏమనుకున్నాము, స్క్వేర్స్ అండ్ క్యూబ్ లాజిక్లు అనుకున్నాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, సమ్ స్మాల్ వన్ ఉన్నాయనుకోండి. ఇంకొకటి వచ్చేసి దీన్ని మనము డిజిట్ లాజిక్ అంటామన్నమాట. డిజిట్ లాజిక్ అంటాం. ఈ డిజిట్ లాజిక్లో కూడా మనకి ఆన్సర్ అవ్వచ్చు. ఎలా ఉంటుందో క్వశ్చన్ వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంకొకటి గ్రూప్ లాజిక్ అంటాం. ఇది కూడా ఎలా ఉంటుందో వి విల్ డిస్కస్ వెన్ వి డిస్కస్ క్వశ్చన్స్ ప్రాక్టికల్లీ. ఓకేనా. ఇంకొకటి ఫెబనసీ అంటారు, దీన్ని కూడా చూపిస్తాను. ఓకే, సో ఈ దాంట్లో కూడా మీకు ఆన్సర్ రావచ్చు. ఇలా వచ్చినప్పుడు కూడా ఎలా వర్కౌట్ చేయాలో మీకు వర్కౌట్ చేసి చూపిస్తాను. సో ఇలా మీకు రకరకాలుగా కొన్ని లాజిక్స్ అనేవి మీరు ఒక్కసారి నేర్చేసుకుంటే యూ విల్ బి వెరీ వెరీ పర్ఫెక్ట్. కానీ ఫ్రెండ్స్, నంబర్ సిరీస్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయడానికి ముందుగా, ఐ రిపీట్, నంబర్ సిరీస్ క్వశ్చన్స్ని స్టార్ట్ చేయడానికి ముందుగా మీరు కంపల్సరీగా స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోకుండా ప్లీజ్ డు నాట్ ట్రై టు వర్కౌట్ నంబర్ సిరీస్ క్వశ్చన్స్. కాబట్టి మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టాల్సిందే ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ లైక్ దట్. ఎఫర్ట్సే పెట్టకుండా ఐ వాంట్ ది ఆన్సర్ డైరెక్ట్లీ అంటే యూ విల్ నాట్ గెట్ ఇట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అలా ఒకవేళ ఎవరైనా మనకి క్వశ్చన్కి ఆన్సర్ రాసిచ్చినా, లేదా మన పేపర్ ఏదో లీక్ అయిపోయి మనం ఆన్సర్స్ కూడా కొట్టి వెళ్ళిపోయి, అంటే బై హార్ట్ చేసి వెళ్ళిపోయి అక్కడ కొట్టి వచ్చేసినా కూడాను, దట్ సక్సెస్ విల్ నాట్ గివ్ యూ ఎనీ హ్యాపీనెస్. సో ఎనీహౌ, లెట్ మీ కమ్ టు ద పాయింట్. మీరు అసలు నంబర్స్ అది జరిగే ప్రసక్తి లేదనుకోండి, అదంతా కూడా ఊహల్లో ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించి చూద్దాం. ప్రాక్టికల్గా ఆలోచించి చూస్తే వాట్ డు వి అండర్స్టాండ్, కంపల్సరీగా మనము కొన్ని లాజిక్స్ అనేవి నేర్చుకోవాల్సిందే, కొంత ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సిందే. సో ఈ స్క్వేర్లు నేర్చుకునేటప్పుడు కనీసం 1 నుండి 25 వరకు స్క్వేర్లు నేర్చుకోండి, అలాంగ్ విత్ +n వాల్యూస్. ఓకే, దెన్ ఎప్పుడైతే మీరు క్యూబ్స్ నేర్చుకుంటారో 1 నుండి 15 నేర్చుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇవి మినిమం, అంటే ఇందులోనే ఇస్తారా మేడం ఇంతకంటే ఎక్కువ ఇవ్వడంటే కాదండి, ఇంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు. కానీ కనీసం ఇన్ని నేర్చుకుంటే నెక్స్ట్ ఏది వస్తుందో మన మైండ్ ఆలోచించేస్తుంది. అసలు ఇవి కూడా నేర్చుకోకుంటే అసలు సీరియసే అర్థం కాదు. కాబట్టి నెక్స్ట్ ఏది వస్తుందో ఎలా ఆలోచించదు. కాబట్టి కొంత బేసిక్ నాలెడ్జ్ మనకు ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ ఏది వస్తుందో మనకు ఆలోచిస్తుంది. కాబట్టి ఆ బేసిక్ ఇన్ఫర్మేషనే ఐ వాంటెడ్ యూ గైస్ టు కీప్ అనమాట. సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ అండ్ దెన్ యూ హ్యావ్ టు
బీ రెడీ టు డూ ద వర్క్. సో ఇక్కడ మీకు 1 నుండి 25 వరకు మినిమం స్క్వేర్స్ రావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ రావాలి విత్ ప్లస్ అండ్ వాల్యూస్తో. మినిమం 1 to 15 అనేది మీకు క్యూబ్స్ రావాలి విత్ ప్లస్ అండ్ వాల్యూస్తో అండ్ ఆల్సో మైనస్ ఎన్ వాల్యూస్తో. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఏమన్నాను, ఇక్కడ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ వాల్యూ కూడా రావాలి, ఇక్కడ ఓన్లీ ప్లస్ ఎన్ఏ రావాలి. ఎందుకు అంటున్నానంటే మీకు ఒక చిన్నది చూసి చూపిస్తాను చూడండి. 2 స్క్వేర్ ప్లస్ 2 ఈజీ ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నానండి. 2 స్క్వేర్ ప్లస్ 2 ఎంత అవుతుందండి? 6. అది 3 స్క్వేర్ మైనస్ 3 ఎంత అవుతుందండి? 6 అవుతుంది కదా. అంటే వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? 2 స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 3. అవునా? ఇదే లాజిక్ అండి. ఏ నెంబర్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 15 స్క్వేర్ ప్లస్ 15 విల్ బి డెఫినెట్లీ ఈక్వల్ టు 16 స్క్వేర్ మైనస్ 16. కాబట్టి చూడండి, ఇది 240, ఇది 240 వస్తుంది. ఇట్స్ మస్ట్. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా కూడా హౌ మచ్ ఈజ్ 19 స్క్వేర్ ప్లస్ 19 అని అడిగారు అనుకోండి, నో ప్రాబ్లం. దాని ముందు నెంబర్ ఏంటి? 18 స్క్వేర్ ప్లస్ 18కి మీకు వాల్యూ తెలిస్తే 19 స్క్వేర్ మైనస్ 19కి ఇచ్చేసేయచ్చు. కాబట్టి ఎనీ టైమ్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఎప్పుడైతే మీకు ఒక నంబర్ యొక్క మైనస్ కావాలంటే దాని ప్రీవియస్ నంబర్ ప్లస్ ఉంటే అయిపోతుంది. అంటే ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ విల్ బి ఆల్వేస్ ఈక్వల్ టు ఇట్స్ ప్రీవియస్ నంబర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్. కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ అదే క్యూబ్లో ఉందనుకోండి, చూడండి ఇక్కడ మీరు 2 క్యూబ్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతాయండి. 3 క్యూబ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. అవునా? కాబట్టి ఇప్పుడు 10 కాంట్ బి ఈక్వల్ టు 24 కదా. కాబట్టి యూ కెన్ నాట్ ప్రూవ్ దట్ 2 క్యూబ్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ మైనస్ 3. కాబట్టి మీరు సపరేట్గా క్యూబ్ వాల్యూస్ నేర్చుకోవాల్సిందే. ఓకే, సో ఇలా మీరు నేర్చుకుంటే అట్లీస్ట్ 15 వరకు మీరు నేర్చుకుంటే దెన్ డెఫినెట్లీ యూ విల్ డూ వండర్స్ అనమాట. సో ఇది ఒక పాయింట్. ఓకేనా? ఈ పాయింట్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అండి. ఇది మనల్ని ఎంతగా కన్ఫ్యూజ్ చేస్తుందంటే తెలియనప్పుడు, తెలిసిన తర్వాత మనకు అంత ఈజీ అవుతుంది. తెలియనప్పుడు మనం ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా, నౌ 2 3 5 7 డాష్ స్క్వేర్స్ తీసుకున్నప్పుడు అది దట్ పాయింట్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. కాబట్టి ప్రైమ్ నంబర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ నంబర్ సిరీస్. అయితే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ నేర్చుకోవాలి మ్యామ్ అని మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు. కరెక్టే, మీరు వేసే ప్రశ్న కరెక్టే. కాబట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్, నేను ఎగ్జామ్ పేపర్స్ని చెక్ చేసిన తర్వాత వాట్ ఈజ్ ద ఫైనల్ లాజిక్ అంటే 1 to 100 ఈ మధ్యలో, అంటే నెంబర్ 1 నుండి నెంబర్ 100 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ మీదనే మనకు నెంబర్ సిరీస్లో క్వశ్చన్స్ వేస్తాడు. అంటే ఈ 1 నుండి 100 మధ్యలో మీకు కంప్లీట్గా 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి. కాబట్టి జస్ట్ ఈ 25 ప్రైమ్ నెంబర్స్ని మీరు నేర్చేసుకుంటే, ఈ 25 ప్రైమ్ నెంబర్స్ని మీరు నేర్చేసుకుంటే దెన్ ప్రైమ్ నెంబర్స్ మీద వేసే ప్రతి క్వశ్చన్ని కూడా యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే, సో నౌ కొంత బేసిక్ ఎఫర్ట్స్ పెట్టేద్దామా? సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు షో యూ హియర్ వన్ టేబుల్. నేను మీకు అక్కడ టేబుల్ చూపిస్తానండి. మీరు ఆ టేబుల్ని స్క్రీన్ షాట్ చేయకండి, మీరు రాయండి. వెన్ యూ రైట్ యూ రిమెంబర్, వెన్ యూ రిమెంబర్ యూ వర్క్అవుట్. ఓకే, కాబట్టి మీకు అక్కడ చూపిస్తాను. మీరు కావాలంటే అది మీ కన్వీనియన్స్ కోసం నేను చూపిస్తున్నాను. సో ఐల్ షో యూ హియర్ 2 tables. వన్ ఈజ్ అ స్క్వేర్ టేబుల్ అండ్ అనదర్ ఈజ్ ద క్యూబ్ టేబుల్ విత్ ఎన్ వాల్యూస్ కూడా చూపిస్తాను. ఆ తర్వాత ప్రైమ్ నెంబర్కి వచ్చి ఆ 25 ప్రైమ్ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో 1 నుండి 100 వరకు 25 ప్రైమ్ నెంబర్స్ ఏమి ఉన్నాయో అవి కూడా మీకు ఇస్తాను. ఇవి రెండు కూడా మీరు తీసుకొని జాగ్రత్తగా వాటిని బై హార్ట్ చేసేసి దెన్ మనము వచ్చేద్దాము క్వశ్చన్స్ని వర్కౌట్ చేయడానికి. ఓకేనా? దాట్స్ ఇట్. వెల్ ఫ్రెండ్స్, నౌ లుక్ అట్ దిస్ టేబుల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, క్లియర్గా మీకు ఈ టేబుల్ ఇచ్చేస్తున్నాను. ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్. అయితే ఇక్కడ మీరు చూసారా, ఈ 1 బ్రాకెట్లో కూడా 1 స్క్వేర్ అని ఇచ్చాను. ఇక్కడ 2కి 1 స్క్వేర్ ప్లస్ 1 ఇచ్చాను. 4 అంటే 2 స్క్వేర్ ఇచ్చాను. 6 అంటే 2 స్క్వేర్ ప్లస్ 2. ఇలా బ్రాకెట్లో కూడా ఎందుకు ఇచ్చానంటే ఫ్రెండ్స్ మనకి సౌండ్ అండ్ విజన్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను 10 స్క్వేర్ ప్లస్ 10 ఈజ్ హౌ మచ్ అంటే యూ సే 110, ఎందుకంటే విన్నారు కాబట్టి. అదే మీకు ఇలా చూపించాను అనుకోండి, ఇలా చూపించినప్పుడు కూడా ఈ స్ట్రక్చర్ మీకు మైండ్లో రావాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే వెంటనే దాన్ని 10 స్క్వేర్ ప్లస్ 10 అని గుర్తుపడతారు. అందుకని ఐ గేవ్ దట్. సో ప్లీజ్ బై హార్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ the way it is given. So here you please look at this from 1 to 25 I gave here. Okay, all right.
దెన్ ఇక్కడ క్యూబ్స్కి వచ్చేసరికి యాజ్ యూజువల్ వై ఐ గేవ్ యూ ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ ఆల్సో ఐ ఆల్రెడీ డిస్కస్ విత్ యూ. కాబట్టి ఇక్కడ మీరు అన్ని చూడండి, 1 పవర్ ఎనీథింగ్ ఇస్ 1 కాబట్టి దట్స్ నాట్ అన్ ఇష్యూ. కాకపోతే మీరు టూల్ని చూడాలి, 2 క్యూబ్ 8, 2 క్యూబ్ ప్లస్ 2 10, 2 క్యూబ్ మైనస్ 2 6. ఇలా మీకు ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 అన్నాడు అనుకోండి, 10 క్యూబ్ 1000, 10 క్యూబ్ ప్లస్ 10 1010, 10 క్యూబ్ మైనస్ 10 990. అంటే 10,000 1010 అంటే 10 10 990. ఇలా మీకు తెలిసిపోవాలి. సో 9 ఉంది. సో 9 క్యూబ్ 729, 9 క్యూబ్ ప్లస్ 9 738, 9 క్యూబ్ మైనస్ 9 720. అంటే ద మూమెంట్ యూ సీ 738 యూ షుడ్ ఐడెంటిఫై ఇట్ యాజ్ 9 క్యూబ్ ప్లస్ 9. ఓకే, అదే మీరు 210 చూసారనుకోండి, ద మూమెంట్ యూ సీ 210 యూ షుడ్ ఐడెంటిఫై ఇట్ యాజ్ 6 క్యూబ్ మైనస్ 6. ఓకేనా, ఇలా మీరు ద మూమెంట్ యూ సీ ద నంబర్స్ యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ ది ఆన్సర్స్. ఓకేనా, సో ఇన్ దాట్ వే యూ హ్యావ్ టు బై హార్ట్ అండి. ఈ రెండు కూడా మీరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. సో ఐ జస్ట్ మూవ్ దీస్ నంబర్స్ వన్స్ అగైన్, ఎందుకంటే ఫాస్ట్గా నేను రోల్ చేశాను కాబట్టి యూ ఆర్ ఫైండింగ్ ఇట్ బిట్ డిఫికల్ట్ ఇన్ సీయింగ్ ది నంబర్స్. సో మెల్లిగా రోల్ చేస్తున్నాను. Now look at the cubes అండి. సో అప్ టు 15. ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్రైమ్ నెంబర్స్ క్లియర్గా ఐ గేవ్ హియర్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100. చూడండి, 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 and 97. లెక్క పెట్టండి, టోటల్గా మీకు 25 ప్రైమ్ నెంబర్సే ఉంటాయి. ఓకేనా, ఓకే. సో నా ఫ్రెండ్స్, ఈ లాజిక్స్తో మనము వర్కౌట్ చేద్దాం క్వశ్చన్స్ని. ఆల్రైట్, సో ఫ్రెండ్స్ నా ప్రాక్టికల్గా క్వశ్చన్స్ దగ్గరికి వచ్చేసాం కదా. నా లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 1. 61 62 64 ఎప్పుడైతే మీకు నంబర్స్ అనేవి క్లోజ్గా కనబడతాయో, అంటే ఇప్పుడు మన ఫస్ట్ నెంబర్ 61 అయితే లాస్ట్ నెంబర్ 76 మొత్తం సిరీస్లో, అంటే నంబర్స్ ఆర్ వెరీ వెరీ క్లోజ్. ఎప్పుడైతే నంబర్స్ క్లోజ్గా ఉంటాయో మై డియర్ ఫ్రెండ్స్, లుక్ దేర్ ఫర్ ఓన్లీ డిఫరెన్స్. ఇక్కడ చూడండి, +1 +2 +3 +4 +5 అవునా. సో నెక్స్ట్ ఈస్ +6. 76 + 6 is how much అండి? 82. సో యువర్ ఆప్షన్ ఈస్ 2. అంటే ఇంత చిన్నగా ఉంటాయని కాదండి, బట్ ప్రాక్టీస్ చేయడానికి కోసమని లెట్ స్టార్ట్ విత్ ద సింపుల్ క్వశ్చన్స్ అంతే. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. +2 +4 +6 +8 +10. కాబట్టి నెక్స్ట్ ఎంత రావాలి? +12. So 48 plus 12 is how much? 60. So your answer is 60. Okay now. So your answer is C. Now look at question number 3. 54 to 58 is +4. మళ్ళీ +4 అంటే ఇక్కడ మీరు చూడండి, యు ఆర్ గెటింగ్ ఎ కామన్ డిఫరెన్స్ ఆఫ్ +4 అంతే. సో 70 + 4 74. ఓకే, సో యువర్ ఆన్సర్ ఈస్ B. ఆల్రైట్, దెన్ క్వశ్చన్ నెంబర్ 19. ఓకే, నౌ సీ హియర్ 1 3 5 7. So difference are odd numbers. Kabatti next difference is 9. 35 plus 9 44. Okay now move to the next one. 18 to 23 plus 5. Ikkada chudandi malli meeku common difference only 5 5 e vastundi. So 38 plus 5 43. Okay now ఇవి ఎంజాయ్ చేయండి, సింపుల్ క్వశ్చన్స్ని ఎంజాయ్ చేయండి. ఓకే, తర్వాత క్వశ్చన్స్ని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయండి. ఓకే, ముందు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి. Now +2 +3 +5 +7. నెక్స్ట్ ఈస్ +11. చూసారా, కొంచెం తప్పు చేసినా పోతుంది. +11 because 2 3 5 7 are prime numbers. So next prime number is 11. So 27 plus 11 38. So option is E. Okay now.
Now look at this, friends. Here difference is 7, 9, 11, 13. Okay. So ఇక్కడ మీకు ఆడ్ నెంబర్స్ కనబడుతున్నాయి కాబట్టి నెక్స్ట్ మీరు 15 తీసుకోండి. బికాస్ సమ్ టైమ్స్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే 11, 13 ప్రైమ్స్ కదా అని చెప్పేసి నెక్స్ట్ వాళ్ళు 17 కూడా వెళ్ళొచ్చు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇన్ బిట్వీన్ 9 వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ఓన్లీ ఆడ్ నెంబర్ డిఫరెన్స్. కాబట్టి హియర్ యూ టేక్ ప్లస్ 15. నౌ 63 ప్లస్ 15 is 78. సో యువర్ ఆన్సర్ ఈజ్ బి అనమాట. నౌ క్వశ్చన్ నెంబర్ 81. ఇక్కడ అసలు నేను డిఫరెన్స్ చూడను. బికాస్ 41, 43, 47, 53, 61, 71 ఇవన్నీ ఏంటండి? ప్రైమ్ నంబర్స్. వాట్ దీస్ ఆల్ ఆర్? ప్రైమ్ నంబర్స్. కాబట్టి ఇక్కడ అసలు మీరు డిఫరెన్స్ చూసే పొరపాటు చేయకూడదు. అంటే మీరు 41, 40 అసలు ఫస్ట్ 2 నెంబర్స్ చూడగానే మీకు లాజిక్ తెలిసిపోవాలి. సో 41, 43, 47, 53, 53 తర్వాత 59 ఈజ్ మిస్సింగ్. 59 is missing, then 61 తర్వాత 67 is missing, then 71 తర్వాత 73 మిస్ చేస్తే ఎక్కడికి వస్తాం మనము? సో ఈజ్ ఇట్ కరెక్ట్ ఓన్లీ? we are doing, is it proper? Because 41, 43, 47 ఇవి వరుసగా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ 53 వరకు కూడా వరుసగానే వచ్చేసాయి. బట్ 53 తర్వాత 59 వచ్చింది, తర్వాత 69 మిస్ అవుతుంది, 61, దెన్ 67 వచ్చింది, దెన్ 71 తర్వాత ఈవెన్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు మిస్ 73 అనుకోండి, దెన్ యూ విల్ గో టు ఆన్సర్ 79. కానీ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 2 నంబర్లు ఎందుకు మిస్ అయ్యాయి? దిస్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు థింక్ కదా. కాబట్టి డోంట్ హియర్ థింక్ దట్ దే ఆర్ ప్రైమ్ నెంబర్స్. అందుకనే చాలామంది ఇలాగే పొరపాటు చేస్తారు. ఇక్కడి వరకు చేసేసి 71 తర్వాత 73 రావాలి కదండి. బై మిస్టేక్ ఇక్కడ 73 ఆప్షన్లో ఉందనుకోండి, యూ వుడ్ హ్యావ్ గాన్ సింప్లీ రాంగ్. కాబట్టి ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్లో ఉన్నా కూడా లెట్ us look at here the difference. +2, look at this, +4, +6, +8, +10. చూసారా? కాబట్టి డోంట్ కమిట్ దిస్ మిస్టేక్. ఆల్రైట్, చూడండి, ఆలోచించండి, తప్పలేదు. మీరు డిఫరెన్సెస్ చూడొద్దు. బికాస్ 53 తర్వాత ఒకవేళ మీకు 59, 61 ఉంటే కనుక మీరు ఫస్ట్ ఆలోచించిందే కరెక్ట్. కానీ ఎప్పుడైతే మీకు అక్కడ కొన్ని నంబర్స్ మిస్ అయినట్టు కనబడుతున్నాయో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, అప్పుడు డిఫరెన్స్ చూసుకోండి. దెన్ నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి మనకు? 12 రావాలి. సో 71 + 12 is 83, అవునా? సో యువర్ ఆన్సర్ ఈజ్ ఏ. ఆల్రైట్, దెన్ క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేద్దాం. 37, 36, 31, 31, 27, 22 అన్నీ కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ నెగటివ్ డిఫరెన్స్ వస్తుంది. -1, -2, -3, -4, -5 కాబట్టి -6. 22 - 6 is 16. ఓకే, యువర్ ఆన్సర్ ఈజ్ డి. Then question number now 10. 59, 57, 53, 47, 39. ఇక్కడ చూడండి, 59 might be the prime number, కానీ దాని వెంటనే వచ్చిన 57 is not a prime number. So now you need not to think about the prime number logic. You can directly take the difference. అవునా? So this is what? -2. This is what? -4. This is -6. And this is -8. Yes? Therefore, what should be the next one? -10. So 29 becomes your answer. 29 ఎక్కడ ఉందండి? ఎస్, ఇక్కడ ఆప్షన్ ఈలో ఉంది. నౌ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 11. 28, 27, 24, 19, 12 and 3 వెరీ సింపుల్. ఆల్ ఆర్ డిఫరెన్స్ లాజిక్లోనే వస్తున్నాయి బికాస్ నంబర్స్ ఆర్ క్వైట్ క్లోజ్. వాట్ ఈస్ దిస్ అండి? -1, అవునా? -3, -3 తర్వాత దిస్ ఇస్ 24 అంటే -5, -7, నెక్స్ట్ ఈజ్ -9. కాబట్టి నెక్స్ట్ ఎంత రావాలి మీకు? -11 రావాలి. సో 3 - 11 అంటే ఎంత అండి? -8. కాబట్టి వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఆప్షన్? -8. ఓకేనా? నౌ గో టు నెక్స్ట్ క్వశ్చన్. 73, 71, 68, 63, 56. Here also numbers are very close. That means what? Definitely you check there the difference. కాబట్టి ఇక్కడ చూసేద్దాం. This is -2, అవునా? 73 to 71, -2. This is -3, this is -5, this is -7. అంటే డిఫరెన్స్ నంబర్స్ ఆర్ 2, 3, 5, 7. అయితే వీటిని మీరు ఎప్పుడు కూడా -2, -3 ఆర్ ప్రైమ్ నెంబర్స్ అనకూడదు. సో డిఫరెన్స్ నంబర్స్ ఆర్ 2, 3, 5, 7 విచ్ వర్ సబ్ట్రాక్టెడ్ అనండి. Because -2 is not a prime number, -3 is not a prime number. So 2, 3, 5, 7 are prime numbers which were subtracted.
విచ్ వర్ సబ్ట్రాక్టెడ్. కాబట్టి మీరు నెక్స్ట్ ఎంత సబ్ట్రాక్ట్ చేయాలంటే 11ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 56 minus 11 is 45. ఓకేనా? సో యువర్ ఆన్సర్ ఈస్ 45. ఇస్ క్లియర్ టు యూ? వెరీ గ్రేట్. నా ఇక్కడికి వచ్చేసండి 17, 19, 23, 29, -31, నా 37. నా డాష్ నెంబర్ చెప్పేశాను ఎందుకంటే ఫ్లోలో అవే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి కదా. సో దీస్ ఆల్ ఆర్ పర్ఫెక్ట్ ప్రైమ్ నెంబర్స్. కాబట్టి నెక్స్ట్ యూ హ్యావ్ టు టేక్ హియర్ 31. ఓకేనా? సో ఇలాంటప్పుడు మీరు డిఫరెన్స్ చూడాల్సిన అవసరం లేదు. బికాస్ 17, 19, 23, 29 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. మధ్యలో ఎక్కడైనా ప్రైమ్ నెంబర్ ఒకటి మిస్ అయిపోయినా లేదా వేరే నాన్ ప్రైమ్ నెంబర్ వచ్చినా దట్ టైమ్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద డిఫరెన్స్, ఇజంట్ ఇట్? సో 31 మీకు ఆన్సర్ వచ్చేసింది. నౌ నెక్స్ట్ కూడా చూడండి 5, 11, 17, 23, 31 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ఎక్కడ కూడా నాన్ ప్రైమ్ నెంబర్ లేదు. అయితే దిస్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేట్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఆల్టర్నేట్ ప్రైమ్ నంబర్స్. ఎందుకు ఆల్టర్నేట్ ప్రైమ్ నంబర్స్ అంటే డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ లుక్ ఎట్ దిస్. 5 నుండి 11కి మధ్యలో 7 మిస్సింగ్, 11 నుండి 17 మధ్యలో 13, 17 to 23 మధ్యలో 29, 19, 23 to 31 మధ్యలో 29. సో ఇలా మీకు ఒక్కొక్క ప్రైమ్ నెంబర్ మిస్ అవుతుంది రెండింటి మధ్యలో. సో 31 తర్వాత మీకు నెక్స్ట్ 37 మిస్ చేయాలి మీరు. యూ హ్యావ్ టు స్కిప్ దట్ వన్. కాబట్టి నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్తారు? 41. కాబట్టి యువర్ ఆన్సర్ ఈస్ 41. ఓకేనా? నౌ 15th క్వశ్చన్ చూడండి. 73, 71, 67, 61, 59 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే, అన్డౌటెడ్లీ ప్రైమ్ నెంబర్స్. అయితే ఇదేంటి రివర్స్ ఆర్డర్లో ఇచ్చాడనమాట. సో రివర్స్ ఆర్డర్లో ఇచ్చినప్పుడు మీకు నెంబర్స్ అన్నీ కూడా డిక్రీజింగ్లా కనబడుతుంటాయి. కాబట్టి దే ఆర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో 73, 71, 67, 61, 59, 59 కంటే ముందు వచ్చేది 53. సో మీరు ఒక్కసారి ప్రైమ్ నెంబర్స్ అంటే నేను మీకు ఇచ్చినటువంటి ఆ 25 ప్రైమ్ నెంబర్స్ని మీరు బై హార్ట్ చేసేస్తే మీరు వాటిని చూడగానే యూ ఐడెంటిఫై దెమ్ యాజ్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ చూడండి 83, 73, 67, 59, 47 ఇవి కూడా ప్రైమ్ నెంబర్స్. ఇవి కూడా డిసెండింగ్ ఆర్డర్లోనే ఇవ్వబడ్డాయి. కాకపోతే ఎలా ఇచ్చాడు? ఆల్టర్నేట్ డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 83కి ముందు ఉండే ప్రైమ్ నెంబర్ ఏంటి? 79 విచ్ ఈస్ మిస్సింగ్. ఓకే, 73కి ముందు ఉండేది ఏంటి? 71 ఇది మిస్సింగ్. ఇక్కడ ఏది మిస్సింగ్? 61 మిస్సింగ్. ఇక్కడ ఏది మిస్సింగ్? 53 ఈజ్ మిస్సింగ్. కాబట్టి ఇక్కడ మనం ఏది మిస్ చేయాలి? 43 మిస్ చేయాలి. 43 మిస్ చేస్తే ఏ ఆన్సర్ వస్తుంది? 41 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ 41. ఓకేనా? నౌ లెట్స్ గో టు క్విక్లీ క్వశ్చన్ నెంబర్ 17. 1, 4, 9, 16, 25 చూడగానే చెప్పొచ్చు పర్ఫెక్ట్ స్క్వేర్స్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తెలుసు కదండి. 1 నుండి స్టార్ట్ అయ్యేవి న్యాచురల్ నెంబర్స్, 0 నుండి స్టార్ట్ అయ్యేవి హోల్ నెంబర్స్. ఓకే, దెన్ 2, 4, 6, 8 అనేవి ఈవెన్ నెంబర్స్, 1, 3, 5, 7 అనేది ఆడ్ నెంబర్స్, 2, 3, 5, 7, 11 అనేది ప్రైమ్ నెంబర్స్. సో ఇవన్నీ నేచర్ ఆఫ్ నెంబర్స్ అంటాం. సో దీస్ ఆర్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్. సో 1, 2, 3, 4, 5. కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి? 6 స్క్వేర్ 36. ఓకే, వెల్ నౌ నెక్స్ట్ క్వశ్చన్ 64, 100, 144, 196 అగైన్ ఆల్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. అయితే 8 స్క్వేర్స్ వచ్చాయి. 8, 10, 12, 14, -18. సో ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్స్. సో మధ్యలో మిస్ అవుతుంది ఏంటంటే 16 స్క్వేర్ ఈజ్ హౌ మచ్? 256. ఓకే, 256. ఆల్ రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 19 ఇవి కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. వేటికో చూద్దాం. 3, 5, 7, -13, 17. సో దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కదా. 3, 5, 7, 9 కనుక ఒకవేళ మనం కరెక్ట్ అనుకుంటే, బికాస్ 2 ఉంటే డెఫినెట్గా దాన్ని మనం ప్రైమ్ నెంబర్ సిరీస్ అని గుర్తుపట్టేవాళ్ళం. కానీ 3, 5, 7 ఇచ్చాడు కాబట్టి అది ఆడ్ నెంబర్ సిరీస్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. బట్ ఆడ్ నెంబర్ సిరీస్ అవుతే బ్లాంక్లో 9 వస్తే 9 తర్వాత యూ హ్యావ్ టు గెట్ దేర్ 13. So 11. You can't get that 13. Therefore, this can't be 9. So it has to be 11. అప్పుడు చూడండి 3, 5, 7, 11, 13, 17 are definitely prime numbers. So 11 square మనకు కావాలి, which means 121. Where is 121? Here it is. Okay, fifth option లో ఉంది. Then question number 20 చూడండి. 225, 289, 361, 441 perfect squares. That's what I have been asking you. Please by heart 1 to 25. అప్పుడు చూడగానే గుర్తుపట్టచ్చు. Now చూద్దాం. ఇది 15 square, 17 square, 19 square, 21 square, -25 square. All are odd numbers. కాబట్టి మధ్యలో రావాల్సింది ఏంటి? 23 square. 23 square is how much? 529. 529. ఓకేనా? 529.
Now look at question number 21. ఇవన్నీ కూడా మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్స్. 361, 19, then 17, then 13, then 11, then dash, then 5. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, 19, 17 ఇక్కడి వరకు ఓకే. కానీ ఒకవేళ 17 తర్వాత 15 ఇచ్చి ఉంటే, ప్లీజ్ లుక్ ఎట్ ద వర్డ్ ఇచ్చి ఉంటే యూ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ యాజ్ ఆడ్ నెంబర్ సిరీస్. కానీ అతను 15 ఇవ్వలేదు, 13 డైరెక్ట్గా వెళ్ళాడు, 13 తర్వాత 11కి వచ్చేసాడు. కాబట్టి దీస్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్. ఎందుకంటే మధ్యలో ఆడ్ నెంబర్ మిస్ అయిపోతుంది అక్కడ. కాబట్టి ఇవి ఆడ్ నెంబర్సే అన్డౌటెడ్లీ, కాకపోతే ఏంటంటే ఆడ్ ప్రైమ్స్ అనమాట. అఫ్ కోర్స్ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2 ఈజ్ ఈవెన్ ప్రైమ్. మిగతా ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్సే ఉంటాయి. కానీ మధ్యలో ఏదైనా కామన్ ఆడ్ నెంబర్ మిస్ అయ్యింది అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్ యాజ్ ఓన్లీ ప్రైమ్స్. ఓకే, డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాడు కాబట్టి ఈ డౌట్, ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. లేకపోతే వీ వుడ్ హ్యావ్ డైరెక్ట్లీ అండర్స్టూడ్ యాజ్ ప్రైమ్. సో ఎనీ హౌ 19, 17, 13, 11 కాబట్టి ఇక్కడ ఏం రావాలి 7 తర్వాత 5. సో 7 square 49. ఆప్షన్ ఇస్ డి. ఓకేనా, ఆప్షన్ ఇస్ డి. నా నెక్స్ట్ చూడండి 5, 10, 26, 50. 5, 10 ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు, 5 into 2 చేసేసి, 10 into 2 plus 6 చేసేసి, 26 into 2 minus 2 చేసేసి, ఆ తర్వాత ఏం చేయాలో తెలియక జస్ట్ అలా కూర్చొని ఆలోచించి తల నొప్పి తెచ్చుకొని ఎగ్జామ్ని కాస్త ఎగ్జామినర్కి ఇచ్చేసి వచ్చేస్తారు అంతే. కాబట్టి ప్లీజ్ లుక్ ఎట్ దిస్. నౌ అన్డౌటెడ్లీ అండి మీకు ఫస్ట్ 2 నెంబర్స్ మధ్యలో మినిమం అంటే ఏ 2 నెంబర్స్ మధ్యలో మినిమం ఇంటూ 2 అంటే ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ 2 మధ్యలో పర్ఫెక్ట్గా ఇంటూ 2 ఉంది, ఆ తర్వాత ఉందా లేదు. సో వై ఆర్ యూ థింకింగ్, మొత్తం అంతా ఎందుకు చేస్తున్నారు? సో మీకు మళ్ళీ ఒక చిన్న లాజిక్ చెప్తాను, ప్లీజ్ కీప్ దిస్ పాయింట్ ఇన్ ద మైండ్. ఫస్ట్ 3 నెంబర్స్ ఎప్పుడైనా కూడా మీరు నెంబర్ సిరీస్ చేసేటప్పుడు ఫస్ట్ 3 నెంబర్స్ని మొట్టమొదటిగా చూడాల్సింది ఏంటంటే అవి ఏమైనా పర్ఫెక్ట్ స్క్వేర్సా, నియరెస్ట్ స్క్వేర్సా. అవి కానప్పుడు అక్కడ మల్టిప్లికేషన్ ఇంటూ 2 ఉన్నదా, ఇంటూ 3 ఉన్నదా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్, కానీ నియరెస్ట్ స్క్వేర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5 చూడండి, వాట్ ఈస్ 5? 2 square plus 1. 10 is 3 square plus 1. 26, 5 square plus 1. 50 is 7 square plus 1. So all the numbers are what? N square plus 1. n square plus 1 of which numbers? అది మనలా కావాలి మనకు. సో 2, 3, 5, 7 ఆర్ ప్రైమ్ నెంబర్స్. కాబట్టి నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? 11 square plus 1 which means 122. ఓకే, now look at question number 23. 170, 197, 226 ఇవన్నీ కూడా నియరెస్ట్ టు ద స్క్వేర్స్. అందుకే చెప్తున్నాను మీకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ నేర్చుకుంటే దాని నియరెస్ట్ ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 ఈజీగా తెలుసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ 170 ఉంది, 13 square 169 కదా. అందుకనే +1 or -1 +2 or -2తో మీరు ఈజీగా అవి నియరెస్ట్ స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్ అర్థం చేసేసుకుంటారు అనమాట. 197 14 square plus 1, 226 15 square plus 1, 257 16 square plus 1. కాబట్టి నెక్స్ట్ రావాలి, ఇది ఆల్రెడీ 18 square plus 1 ఉంది, ఆ తర్వాత 19 square plus 1 కూడా ఉంది. కాబట్టి ఇన్ బిట్వీన్ వాట్ వీ రిక్వైర్డ్ 17 square plus 1. 17 square 289 plus 1 290. Option is A. Okay, now then come to question number 24. 15, 35, 63 ఇవన్నీ కూడా మళ్ళీ నియరెస్ట్ స్క్వేర్సే ఉన్నాయి. అయితే ఎలా ఉన్నాయి చూద్దాం. ఇది 4 square -1, 6 square -1, 8 square -1, 10 square -1, 12 square -1, సో 14 square -1. ఇక్కడ మళ్ళీ చూడండి 16 వచ్చింది, ఇక్కడ 18 కూడా వచ్చేసింది. కాబట్టి 14 square 196 -1 195. యువర్ ఆన్సర్ ఈజ్ 195. ఓకేనా. ఇప్పుడు చూడండి 17, 24, 37. ఇక్కడ 17 is 4 square. ఇక్కడ చూడండి 4 square plus 1 ఇది ఓకే. కానీ ఇది 5 square -1 నాట్ అ ప్రాబ్లం. ఒకటి స్క్వేర్ ప్లస్ ఒక స్క్వేర్ మైనస్ అంటే ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ రావాలి. వచ్చాయో లేదో చెక్ చేసుకోండి. 37 6 square plus 1 48. 7 square -1 65. 8 square plus 1. అయితే ఈ +1లో -1 వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తొందరలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ +1 వస్తే నెక్స్ట్ కూడా +1 వేసేసుకుంటాం. కాబట్టి యూ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఇక్కడ మనకు కావాల్సింది 9 square -1, ఎందుకంటే ఆ తర్వాత మీకు 10 square plus 1 కరెక్ట్గానే ఉంది. అంటే ఎలా వచ్చింది మనకి ఇక్కడ n square plus 1, n square -1 లాజిక్ ఆల్టర్నేట్గా వస్తుందన్నమాట. కాబట్టి 9 square 81 -1 80. సో యువర్ ఆన్సర్ ఈజ్ 80. +1 చేస్తే 82 వస్తుంది, 82 కూడా ఉంది ఆప్షన్లో కదా. అందుకే కన్ఫ్యూషన్ అంటాం అనమాట రీజనింగ్ని.
నౌ లుక్ ఎట్ నెక్స్ట్ క్వశ్చన్ 26th వన్. ఈ నంబర్స్ అండి, ఈ నంబర్స్ని మీరు ఆల్రెడీ ఎఫర్ట్స్ పెట్టుకుని నేర్చుకుంటే మ్యాక్సిమం టైం 10 to 15 seconds, అంటే మ్యాక్సిమం టైం 15 seconds, లేదంటే మినిమం టైం 1 minute. ఎస్, మినిమం టైం 1 minute, ఎందుకంటే మీరు డిఫరెన్స్ చూసుకుంటారు కాబట్టి మినిమం 60 seconds పడుతుంది. అదే మీరు నేర్చుకుని ఉంటే, నేను ఇచ్చాను కదండి మీకు టేబుల్లో n² + n నేర్చుకుని ఉంటే, ద మూమెంట్ యూ లుక్ ఎట్ దిస్ నంబర్ మీరు గుర్తుపట్టేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 156 is 12² + 12, దిస్ వచ్చేసి 13² + 13, ఇది 14² + 14, ఇది 15² + 15, ఇది 16² + 16, కాబట్టి నెక్స్ట్ రావాల్సింది 17² + 17, 306. ఓకే, సో ఆటోమేటిక్గా మీరు వాటిని గుర్తుపట్టేస్తారనమాట. సో దిస్ ఈస్ 306. నౌ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 27. ఇది కూడా n² + nలోనే ఉంది. అంటే మీరు నేర్చుకుంటేనే ఇది గుర్తుపడతారండి, నేర్చుకోకపోతే గుర్తుపట్టరు. అండ్ డిఫరెన్స్ చూస్తూ లేదా మల్టిప్లికేషన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తారు. ఫైనల్గా మీకు ఆ క్వశ్చన్ రాదు, దాన్ని వదిలేస్తారు. ఓకే, కాబట్టి నేర్చుకోండి. సర్టన్ థింగ్స్ యూ హ్యావ్ టు బై హార్ట్. నౌ 6 ఉంది. 6 ఈస్ నథింగ్ బట్ 2² + 2, 12 3² + 3, 30 5² + 5, 56 7² + 7, 2 3 5 7 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 11² + 11, 132 132 132 132. ఓకేనా? సో ఫ్రెండ్స్, లెట్ us look at 28th క్వశ్చన్. ఇక్కడ నంబర్స్ చూడగానే తెలిసిపోతుంది, దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. కాబట్టి లెట్ us look at the difference. ఓకే, ఇది +6, దిస్ ఇస్ +8, దిస్ ఇస్ +10 అండ్ 12. కాబట్టి నెక్స్ట్ మనకి ఏం రావాలండి? 14 రావాలి. 14 అంటే 55 ఈజ్ ది ఆన్సర్. ఓకేనా? నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. 1 5 14 30 55 అండ్ 91. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. 1 నుండి 5కి డిఫరెన్స్ ఇస్ +4 అండ్ దిస్ ఇస్ +9. +9 తర్వాత మీకు నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత వచ్చిందో చూడండి. దిస్ ఈజ్ 26 కదా. ఎస్, 26 16. నాకు తెలుసు, మీరు 16 అనే వేస్తారు, కరెక్టే. కాబట్టి అది 16 అండ్ దిస్ ఇస్ 25 అండ్ దిస్ ఇస్ 36. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డిఫరెన్స్ నంబర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, అవునా? సో 2 3 4 5 6కి స్క్వేర్లు వచ్చాయి. కాబట్టి నెక్స్ట్ డిఫరెన్స్ ఇస్ 7². 7² అంటే ఎంత అండి? 49. సో 91 + 49 ఈజ్ హౌ మచ్ అండి? 140. సో యువర్ ఆన్సర్ ఈజ్ 140. ఓకేనా? నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 30. 19 23 32 57 106. సో డెఫినెట్గా మీరు ఇక్కడ డిఫరెన్సే చూసుకోవాలి, ఎందుకంటే 19 to 23 23 to 32 యూ కాంట్ థింక్ ఆఫ్ మల్టిప్లికేషన్ కదా. 2 సార్లు మల్టిప్లికేషన్ రాలేదు అంటే యూ కాంట్ థింక్ ఆఫ్ కాంబినేషన్, కాబట్టి చెప్తున్నాను. సో దిస్ ఇస్ +4 అండి, దిస్ ఇస్ +9, దిస్ ఇస్ +25 అండ్ దిస్ ఇస్ +49. అంటే ఇక్కడ కూడా మీకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చాయి. వేటికి వచ్చాయి? 2 3 5 7. సో 2 3 5 7కి వచ్చాయంటే డెఫినెట్లీ ఫ్రెండ్స్ దే ఆర్ ప్రైమ్ నెంబర్స్ కదా. కాబట్టి నెక్స్ట్ డిఫరెన్స్ 11² అంటే మీకు 121 రావాలి. సో 106 + 121 ఈజ్ హౌ మచ్ అండి? 227. అంతేనా? ఎస్, సో కాబట్టి 227. సో నౌ ఫ్రెండ్స్, దిస్ ఇస్ 31st క్వశ్చన్. Now 12 to 16, you know the difference is 4 and this is 16 and ఇది 36. అవునా? సో ఇవన్నీ చూడగానే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని తెలిసాయి కదండి. ఇది 2², ఇది 4², ఇది 6². కాబట్టి నెక్స్ట్ ఎంత రావాలి మనకు? 8² కావాలి. 8² అంటే ఎంత అండి? 64 రావాలి. నా 68 + 64 ఈజ్ హౌ మచ్ అండి? 132. అవునా? 132. మళ్ళీ చూడండి, 132 నుండి నెక్స్ట్ డిఫరెన్స్ 10² కదా, అంటే 100. 132 + 100 232. కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఎస్, నా లుక్ ఎట్ 33rd క్వశ్చన్. ఇవి చూడగానేనండి, అందుకే చెప్తున్నాను మీకు, స్క్వేర్లు ప్లస్లు మైనస్లు 1 డిఫరెన్స్తో 2 డిఫరెన్స్తో ఈజీ గుర్తుపట్టచ్చు. దిస్ ఇస్ 17² 289 కదండి, +1. ఇది 13² - 1, 11² + 1, 7² - 1, 5² + 1. దిస్ ఇస్ 3² - 1. కాబట్టి నెక్స్ట్ 2² + 1 కావాలి. ఎందుకు? ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. లేదంటే అక్కడ 1² + 1 కూడా తీసుకోవచ్చు. ఓకే, కానీ ఫ్రెండ్స్ అండర్స్టాండ్, దిస్ ఇస్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. దెన్ క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. ద మూమెంట్ యూ సీ యూ కెన్ అండర్స్టాండ్ దీస్ ఆర్ n² + n వాల్యూస్. అయితే వేటివి? దిస్ ఈజ్ 23² + 23,
దిస్ ఈజ్ 19 స్క్వేర్ ప్లస్ 19, ఇది 17 స్క్వేర్ ప్లస్ 17, ఇది 13 స్క్వేర్ ప్లస్ 13, ఇది 11 స్క్వేర్ ప్లస్ 11. అంటే ఇవి కూడా ప్రైమ్ నెంబర్స్ డిసెండింగ్ ఆర్డర్లో. కాబట్టి నెక్స్ట్ ఎంత రావాలి మనకు 7 స్క్వేర్ ప్లస్ 7 అంటే 56. సో ఆన్సర్ ఈస్ సి. ఆల్ రైట్. Then look at question number 35. 4, 10, 22, 52, 108. ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది, మనం ఒకవేళ డిఫరెన్స్ని ట్రై చేస్తే వస్తుందా, మల్టిప్లికేషన్ ట్రై చేస్తే వస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ 4 to 10 2 టైమ్స్ ఉంది, ఫైన్ అండి. నా 10 to 22 కూడా 4 టైమ్స్ ఉందండి. అంటే చూడండి, నా ఉద్దేశం ఏంటంటే ఇంటూ 2 + 2 ఉంది, ఇంటూ 2 + 2 ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ ఇంటూ 2 + 2 అవుతుందా, మళ్ళీ ఇది ఇంటూ 2 + 2 అవుతుందా, నో. కాబట్టి మనం అనుకున్న ఈ లాజిక్ అనేది కంటిన్యూ అవ్వటం లేదు. నథింగ్ రాంగ్, మన ఎగ్జామ్లో ఒక్కోసారి ఆలోచిస్తాం, నథింగ్ రాంగ్, కానీ అది మనకు రావటం లేదు. రావటం లేనప్పుడు ఏం చేస్తామండి, విల్ షిఫ్ట్ ద లాజిక్, అంతే సింపుల్గా. ఒక లాజిక్తో ఆన్సర్ రాలేదు అంటే వీ హ్యావ్ టు షిఫ్ట్ ద లాజిక్ అదే. సో ఇక్కడ చూసేద్దాం ఏంటి డిఫరెన్స్ వచ్చిందో. ఫస్ట్ డిఫరెన్స్ ఇస్ హౌ మచ్, 6. తర్వాత ఏంటండి 12, తర్వాత 30, అవునా 30, తర్వాత ఎంతండి 56. ఇంకేంటంటే మీకు డిఫరెన్స్ లాజిక్ అర్థమైపోయింది. ఎందుకు, డిఫరెన్స్ నంబర్స్ ఆర్ n స్క్వేర్ ప్లస్ n, డిఫరెన్స్ నంబర్స్ ఆర్ n స్క్వేర్ ప్లస్ n. అంటే 6 is 2 స్క్వేర్ ప్లస్ 2, 12 is 3 స్క్వేర్ ప్లస్ 3, 35 స్క్వేర్ ప్లస్ 5, 56 7 స్క్వేర్ ప్లస్ 7. సో 2, 3, 5, 7 are prime numbers. So next is 11 స్క్వేర్ ప్లస్ 11 అంటే 132. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎంత రావాలండి, 108 + 132 is 240. సో యువర్ ఆన్సర్ ఈజ్ 240. ఓకేనా. నౌ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 36. 625, 725, 869, 1065. డెఫినెట్గా ఇవి డిఫరెన్స్లోనే వస్తుంది. బికాస్ 600 to 700, 700 to 800, 800 to 1000. పై నెంబర్స్ పక్కన పెట్టండి, నంబర్స్ ఇంటూ 2 కనీసం కూడా లేవు. కాబట్టి డెఫినెట్గా డిఫరెన్స్లోనే వస్తుంది. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి మీకు, సరిగ్గా 100 ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ చూడండి, మీకు 144 ఉంది, అవునా, చెక్ చేయండి. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఎంత వచ్చిందండి, 196 వచ్చింది. అంటే ఇదేంటనమాట 10 స్క్వేర్ అండ్ 12 స్క్వేర్ అండ్ 14 స్క్వేర్. అయితే ఇక్కడ నేను డైరెక్ట్గా మీకు డిఫరెన్స్ వేసేసాను. సో మీరు కావాలంటే ఒక లాజిక్ చెప్తాను చూడండి. ఇంత డైరెక్ట్గా ఎలా వస్తుంది మేడం, మీరు చేయకుండానే ఎలా వచ్చింది, చేయకుండా ఎలా వస్తుందండి, చేశాను. అయితే ఎంతసేపట్లో చేశాను అనేది ఇంపార్టెంట్. నా ఇక్కడ 100 వచ్చింది కదండి, ఫస్ట్ డిఫరెన్స్ మనకి ఎంత వచ్చిందండి, 100 వచ్చింది. సో 100 రాగానే మన మైండ్ ఏం ఆలోచిస్తుంది, 10 స్క్వేర్ అని ఆలోచిస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కూడా మనకి అరౌండ్ సమ్ స్క్వేర్ రావాలి. కావాలంటే మనం ఇలా ఆలోచిస్తాం, 10 తర్వాత 11 రావచ్చు కదండి, 11 రావచ్చు అంటే 121 కదండి. ఈ 5 + 1 అంటే ఇక్కడ 5 లాస్ట్ డిజిట్, 121లో 1 లాస్ట్ డిజిట్. సో 5 + 1 6 రావాలి, కానీ 9 వచ్చింది. 9 వచ్చిందంటే ఏంటి, ఈ 5కి 4 యాడ్ అయింది. 5కి 4 యాడ్ అయింది అంటే అర్థం ఏంటి, 4తో వచ్చేది మనకి స్క్వేర్లు ఏంటి, ఒకటి 144, ఒకటి 324, అవునా. కాబట్టి ఇక్కడ మనకు 324 అయితే రాదు కదండి, ఇది 700, ఇది 800 ఉన్నప్పుడు అంటే అరౌండ్ 100లోనే ఉండాలి, అంటే 144 ఉండాలి. 144 ఉండాలి కదా అని చెప్పేసి మనం ట్రై చేసినప్పుడు సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ లాజిక్ ఎలా వస్తుందండి, వి అండర్స్టాండ్ యాజ్ 12 స్క్వేర్ కదా. కాబట్టి మీరు ఒక్కొక్కసారి లాజిక్ని ఇలా చూసుకున్నారనుకోండి, థింగ్స్ చాలా ఈజీ అయిపోతాయి. సో ఇది 12 స్క్వేర్, దెన్ ఇది ఆటోమేటిక్గా 14 స్క్వేర్. అంటే మనకు 10, 12 వచ్చాయి అంటే మైండ్ ఆటోమేటిక్గా ఆలోచించేస్తుంది 14 స్క్వేర్. 14 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 196. దెన్ మనం చెక్ చేసుకుంటాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ కరెక్ట్. కాబట్టి ఇది 10, 12, 14 అంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి 16 స్క్వేర్. 16 స్క్వేర్ ఈజ్ హౌ మచ్ అండి, 256. కాబట్టి ఈ 1065కి మీరు 256ని యాడ్ చేయాలి, అంతేనా. నౌ లెట్ us take this 5, 6, 11, 6, 5, 1, 12. This is 3, this is 1, 13, 21, 13, 21. ఓకే, దెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్. నెక్స్ట్ ఈజ్ 18 స్క్వేర్ అంటే 324 ఉంటుంది చూడండి. ఓకే, ఇక్కడ మీకు నెంబర్ వేయలేదు కాబట్టి ఓకే, ఇక్కడ 256, ఇక్కడ చూడండి 13, 21, 1 + 4, 5, మీకు ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, నౌ లెట్ us look at question number 37. 26, 48, 122, 168. చూడండి అన్నీ కూడా క్లోజ్ టు సమ్ స్క్వేర్స్. ఇప్పుడు 26 ఉంది, 5 స్క్వేర్ ప్లస్ 1, 48 7 స్క్వేర్ మైనస్ 1, 122 11 స్క్వేర్ ప్లస్ 1, 168 13 స్క్వేర్ మైనస్ 1. సో ఇక్కడ మనకి ఏం కనబడుతుందండి, ఒకటి n స్క్వేర్ ప్లస్ 1, ఇంకొకటి n స్క్వేర్ మైనస్ 1. ఓకే, ఈ లాజిక్ ఫైన్. అయితే ఆ ఎన్నులు ఏంటి, వాట్ ఆర్ దోస్ ఎన్స్, ప్రైమ్ నెంబర్స్, అవునా. 5, 7, 11, 13. కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి మనకు, 17 రావాలి. సో ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనకు ప్లస్ రావాలి. 17 స్క్వేర్ ప్లస్ 1, 290. ఓకే, మళ్ళీ ఇది చూడండి 19 స్క్వేర్ మైనస్ 1, ఇది 23 స్క్వేర్ ప్లస్ 1. కన్ఫర్మ్ కూడా అయిపోయింది కదా.
డెఫినెట్గా అయిపోతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 361, 441, 529 అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. అయితే వేటికి పర్ఫెక్ట్ స్క్వేర్? ఇది 19, ఇది 21, ఇది 23, ఇది 25. సో మీరు అనొచ్చు, మేడం నేను 25 వరకే నేర్చుకున్నాను, ఇది 27 అని నాకు ఎట్లా తెలుస్తుంది? కమాన్ యార్. సో డోంట్ బీ దాట్ ఇన్నోసెంట్. అంత ఇన్నోసెంట్గా మీరు నన్ను బిహేవ్ చేయకూడదు. ఇక్కడ చూడండి 19, 21, 23, 25 వస్తే నెక్స్ట్ ఏం రావాలండి? 29 కదా, 27 కదా, ఐ మీన్ టు సే 27 కదా. సో 19 to 21, 21 to 23, 25. సో 27 స్క్వేర్ ఎంత అండి? మీకు తెలియదు అనుకోండి, చేయండి. 27 to 27 చేయండి. మీరు మల్టిప్లికేషన్ ఎంత ఫాస్ట్గా చేయాలో మ్యాథ్స్ లాజిక్స్లో నేర్చుకున్నారు కదా, దట్స్ ఇట్. సో నెక్స్ట్ కావాల్సింది ఏంటి? 29. సో 29 స్క్వేర్ కావాలి. 29 స్క్వేర్ కావాలంటే 841. ఓకేనా? దాట్స్ ఇట్. ఓకే. దెన్ 39th క్వశ్చన్ చూడండి, 600, 506, 420, 342, 272 అన్నీ కూడా పర్ఫెక్ట్. ఏంటండి? n స్క్వేర్ ప్లస్ n సేమ్. నౌ 600 చూడండి, 24 స్క్వేర్ ప్లస్ 24. This is 22 square plus 22. This is 20 square plus 20. ఇది 18 square plus 18. ఇది 16 square plus 16. కాబట్టి నెక్స్ట్ రావాల్సింది 14 square plus 14, 210. 210 becomes your answer. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూసిద్దాం. 40. మీకు 56 తర్వాత బ్లాంక్ ఉంది, దాన్ని ఎందుకు చూస్తారు? వై విల్ యూ వేస్ట్ యువర్ టైం? ఆ తర్వాత బ్లాంక్ తర్వాత మీకు అన్ని నంబర్స్ ఉన్నాయి కదండి, ఆ నంబర్స్ చూడండి. నా 182. దిస్ ఇస్ 13 స్క్వేర్ ప్లస్ 13. దిస్ ఇస్ 17 స్క్వేర్ ప్లస్ 17. ఇది 19 స్క్వేర్ ప్లస్ 19. ఇది 23 స్క్వేర్ ప్లస్ 23. ఇది 29 స్క్వేర్ ప్లస్ 29. ఇది మీకు తెలియకున్నా కూడా 13, 17, 19, 23 ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మీకు 29 రావాలని తెలుస్తుంది. కాబట్టి 29 స్క్వేర్ చూడండి. హౌ మచ్ విల్ యూ గెట్? 841. దానికి మీరు 29 యాడ్ చేయండి, 870. ఇప్పుడు ఈ ఫస్ట్ది ఏంటనమాట? ఈ ఫెలో ఈజ్ 7 అనమాట. సో 7 తర్వాత వచ్చే ప్రైమ్ ఏంటి? 11. 11 స్క్వేర్ ప్లస్ 11, 132. ఓకేనా? 132. ఇప్పుడు చూడండి, ఓకే మంచిగా రాస్తాను ఆ నంబర్ అన్ని కూడా. 132. ఓకే. సో నౌ చూడండి, 7, 11, 13, 17, 19, 23 అండ్ 29. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఓకేనా? సో ఇలా మనము క్వశ్చన్స్ అన్నీ చేస్తూ స్క్వేర్స్లో, క్యూబ్స్లో అండ్ డిఫరెన్సెస్లో ఇంకా ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీ హ్యావ్ 100 క్వశ్చన్స్ ఇన్ ప్రాక్టీస్. ఓకేనా? ఇందులో చూడండి రకరకాల ప్రోడక్ట్స్లో, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిప్లికేషన్, డిఫరెంట్ యూసేజెస్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ విల్ డూ ఫర్దర్ అండ్ ఫర్దర్. ఓకేనా? రైట్. సో next question 41, next video.